అందరికీ నమస్కారం అండి. సీసాబ్‌కి సంబంధించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం సీసాబ్‌కి సంబంధించి 3 రౌండ్‌లైతే ఉంటదని చెప్పడం జరుగుతుంది. ఈ 3 రౌండ్‌లో కూడా మనము సీసాబ్‌కి సంబంధించి కొన్ని డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సీసాబ్ ఈసారి ఎన్ఐటీ రూర్కెల్లా వాళ్ళు సీసాబ్‌ని అయితే కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే జోసా కౌన్సిలింగ్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఎన్ఐటీలో కానీ, ఐఐటీలో కానీ, త్రిబుల్ ఐటీలో కానీ, జీఎఫ్టీఐలో కానీ సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఈ యొక్క సీసాబ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి సంబంధించి జోసా కౌన్సిలింగ్‌లో అయిపోయిన తర్వాత సీసాబ్‌కి అయితే కొన్ని డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సీసాబ్‌లో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఈ నెల జూలై 30 తారీఖు నుంచి ఆగస్టు 7వ తారీఖు వరకు కూడా మనకైతే డేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి 30 నుంచి ఆగస్టు 7వ తారీఖు నాడు దాకా మనము వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. అయితే సీసాబ్‌లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే సీసాబ్‌లో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి అంటే ముఖ్యంగా ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్కి సంబంధించి బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓపెన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 75% సెకండ్ ఇయర్లో మార్క్స్ రావాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకైతే 65% సెకండ్ ఇయర్లో మార్క్స్ రావాలి. వీళ్ళు అందరూ కూడా మనకి ఈ సీసాబ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పటిదాకా జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు కూడా చేయొచ్చు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క సీసాబ్‌లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. మరి దీనికి సంబంధించి మరి ఫీజు ఎట్లాగో మనం సీసాబ్‌లోకి ఎంటర్ అవ్వాలంటే ప్రతి ఒక్కరూ కూడా 5,000 రూపాయలు అయితే ముందు 5,000 రూపీస్ అయితే ఫీజు కట్టి సీసాబ్‌లోకి ఎంటర్ అవ్వాలి. ఎవరైతే ఇప్పటి వరకు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి 35,000 ప్లస్ 45,000 ఎవరైతే కట్టుంటారో వాళ్ళు ఈ 5,000 కట్టి సీసాబ్ 3 రౌండ్లకి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైతే ఇప్పటి వరకు కూడా ఫీజు కట్టలేదు అంటే సీట్ రాకుండా కౌన్సిలింగ్లో ఫీజు కట్టలేదో వాళ్ళైతే 40,000 రూపాయలు కట్టాలి. అది జనరల్ వాళ్ళకి, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకైతే 19,000 కట్టాలి. కట్టి మనము ఈ వెబ్ ఆప్షన్ మనము పెట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మనకి జూలై 3వ తారీఖున మాక్ అలాట్మెంట్ ఇస్తారు. మాక్ అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత మనకు ఆ టైంలో మనకి సీట్ ఎక్కడ వస్తుందా రావట్లేదా అన్నది తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా మనం మరలా వెబ్ ఆప్షన్ని మార్చుకోవచ్చు. అలాగే సీసాబ్ 3 రౌండ్ల గురించి మీకు చెప్పాను కదా. సీసాబ్ ఫస్ట్ రౌండ్ ఆగస్టు 9వ తారీఖున, తర్వాత సెకండ్ రౌండ్ ఆగస్టు 14వ తారీఖున, థర్డ్ రౌండ్ ఆగస్టు 19వ తారీఖున వాళ్ళైతే సీట్ అలొకేషన్ అయితే చేయడం జరుగుతుంది. అయితే లాస్ట్ రౌండ్ థర్డ్ రౌండ్ ఏదైతే ఉందో ఆగస్టు 19న దీనిలో సీట్ వస్తే మాత్రం జాయిన్ అవ్వాలి లేదా డబ్బులైనా సరే వదులుకోవాలి. అంటే అప్పటికి ముందు మనము ఫస్ట్ సీసాబ్లో కానీ సెకండ్ సీసాబ్లో కానీ మనము సీట్ వస్తే మనం అప్పుడు డబ్బులు కట్టిన తర్వాత విత్డ్రా అయిపోతే డబ్బులు తిరిగి వస్తాయి. లేదు మనము సీసాబ్ లాస్ట్ రౌండ్ దాకా ఉండి లాస్ట్ రౌండ్లో మీకు సీట్ వస్తే మీరు డబ్బులు కట్టినటువంటి 40,000 మీకు తిరిగి రావు. లేదా సీట్ వచ్చింది కాబట్టి జాయిన్ అయిపోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి మీ అందరూ దృష్టిలో పెట్టుకుంటారని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి సీసాబ్కి సంబంధించి అయితే మనకు 30వ తారీఖు నాడు స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి ఇంతే కాకుండా ఈ కేటగిరీకి సంబంధించి ఇంకొకటి కూడా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ కేటగిరీలో ఎవరైతే ఓబీసీ అని ఇంతకుముందు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా జనరల్ ఒకవేళ మనకు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మనకి సర్టిఫికేట్ రాకపోతే జనరల్గా మార్చుకోవడానికి ఈ నెల 24th, 25th మనకు అవకాశం ఇచ్చాడు. అది కూడా కొంత మార్చుకోండి. ఎవరైనా అలాంటి వాళ్ళు మాకు ఆ రోజు మేము అనుకోకుండా కేటగిరీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ పెట్టేసామండి, ఇప్పుడు సర్టిఫికేట్ లేదు అన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ జనరల్లోకి మార్చుకోవడానికి అయితే టైం ఇచ్చాడు. కాబట్టి మరి దీనికి సంబంధించి సీసాబ్కి సంబంధించి మీ అందరూ కూడా మరింత ఇన్ఫర్మేషన్ మీరు మీ యొక్క csab.nic.లోకి వెబ్సైట్లోకి వెళ్తే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి. దాని ద్వారా పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకోండి. సీసాబ్లో పార్టిసిపేట్ చేయండి. అలాగే నేను ఈరోజు ఈవినింగ్ 6th రౌండ్ వస్తుంది, దాని గురించి చెప్తాను. కాబట్టి వీడియో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.